వైసీపీ కీలక నేత కొడాలి నాని అస్వస్థకు గురయ్యారు. ఆయనకు గ్యాస్ట్రిక్ సమస్య తలెత్తడంతో ఏఐజీ హాస్పిటల్లో చేరారు. అయితే ఆయనకు గుండె సంబంధిత సమస్య ఉందని గుర్తించిన వైద్యులు చికిత్స అందిస్తున్నారు. అస్వస్థకు గురయ్యారనే వార్త తెలియగానే వైసీపీ నేతలు ఆయన్ను పరామర్శించేందుకు, కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పేందుకు హాస్పిటల్కి తరలి వచ్చారు. కొంతకాలంగా ఆయన పలు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. కిడ్నీ సమస్య కూడా ఉందని చెప్తున్నారు. గుడివాడ నుంచి సుదీర్ఘకాలం ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించిన ఆయన గత ఎన్నికల్లో వెనిగండ్ల రాము చేతుల్లో ఓడిపోయారు. ఆ తర్వాత రాజకీయాల్లో యాక్టివ్గా లేరు. హైదరాబాద్కే పరిమితమవుతున్నారు. గుడివాడలోనూ పార్టీని పట్టించుకోవడం లేదని చెప్తున్నారు. ఈ మధ్య వల్లభనేని వంశీ అరెస్ట్ తర్వాత కొడాలి నాని పేరు కూడా ఆ జాబితాలో ఉందనే వార్తలు వచ్చాయి. అయితే తను కేసులకు భయపడనని, లీగల్ గా ఫైట్ చేస్తానని కూడా నాని చెప్పారు. ఇప్పుడు ఆయన అనారోగ్యంతో హాస్పిటల్లో చేరడం వైసీపీ వర్గాలను టెన్షన్ పెట్టింది.